నమస్కారం కేఎన్ఎం న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ప్రధానాంశాలు. ఘనంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు. పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్. హిజాబ్ వివాదంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు. సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి స్త్రీలకు ఉందని వెల్లడి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం సందర్శించిన కలెక్టర్. ప్రణాళికాబద్ధంగా చదివి ఉద్యోగాలు పొందాలని సూచించిన జితేష్ వి పాటిల్. అంగరంగ వైభవంగా బేత్పూర్ రామాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక యజ్ఞాలు, భారీగా తరలి వచ్చిన భక్తులు. కామారెడ్డి జిల్లాలో తాళం వేసిన ఇంట్లో టార్గెట్ చేస్తూ అందున కాడికి దోచుకెళ్తున్న దొంగలు. బాన్సువాడ పట్టణంలోని ఓ ఇంట్లో చొరబడి 40 తులాల బంగారం, 20 తులాల వెండి, 2 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య పోచారం కేక్ కట్ చేశారు. ఈ మేరకు తెరాస జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ పోచారం శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి 74వ జన్మదిన వేడుకలు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండేలు ఈ వేడుకల్లో పాల్గొని స్పీకర్ పోచారంకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, తెరాస నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, భారీ సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సూర్యుడై వచ్చాడురా, వెలుగు పంచా నిలిచాడురా, వేదనంతా తీర్చాడుగా, చల్లనైనా మనసే కదరా. పోచారం కడురా, పేదోళ్ళ పెళ్ళిది కదరా. నింగినేలా 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 దీవెన నీకు, జనము వెంట నిత్యం నీవు చల్లగా ఉండు. సూర్యుడై వచ్చాడురా, వెలుగు పంచా నిలిచాడురా, వేదనంతా తీర్చాడుగా, చల్లనైనా మనసే కదరా. మీ సహకారం, మీ యొక్క ప్రోత్సాహం, మీ యొక్క బలం నాకు ఉన్నంత అండగా ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈరోజు మరి 73 వసంతాలు పూర్తి చేసుకొని 74వ సంవత్సరం అడుగుపెట్టాం. ఈరోజు ఆ 73 రాస్తే 37 అవుతుంది, 74 రాస్తే 47 అవుతుంది. నువ్వు అది 37 రాస్తే 47 అయితే 50 సంవత్సరాల లోపలే ఉంది కార్యక్రమం. మనిషి ఉల్లాసంగా పనిచేయడానికి వయసుతో ప్రమేయం లేదు. ఒక నాయకుడికి పనిచేయాలనుకున్నప్పుడు ఉల్లాసం అనేది తను చేసేటువంటి పనుల వల్లనే ఉల్లాసం వస్తుంది తప్పితే వయసు వల్ల రాదు. ఇది నా అనుభవం. వయసు కూడా ఎప్పుడు వెళ్తుందంటే తృప్తికరంగా, సంతృప్తికరంగా, ఉల్లాసంగా ప్రజల కోసం, సమాజం కోసం, కాన్స్టిట్యూన్సీ కోసం పనిచేసినప్పుడే మా వయసు కూడా దానికి అనుగుణంగా పెరుగుతుంది. పొద్దున్న లేచిన కాడ నుంచి కుంభకోణాలు చేసి ఆగమాగం పనులు చేసినటువంటి వ్యక్తులకు టెన్షన్ తో జీవించాల్సి వస్తుంది. రాత్రి నేను పడుకున్నప్పుడు ఒక అరగంట సేపు నిద్ర పట్టది. ఏ ఊరికి వెళ్ళినా, ఎవరిని కలిసినా, ఏ కార్యకర్త నాకు ఏం చెప్పిండు, ఏ నాయకుడు నాకు ఏం చెప్పిండు, ఏ ఊళ్ళో ఏమడిగిండు,
అనేది ఒక అరగంట నెమరు వేసుకొని దాని తెల్లారి ఏ రూపేనా ఏ విధంగా దాని సమస్య పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచనతోటే రాత్రి పండుకుంటప్పుడు కానీ తెల్లారి లేచినప్పుడు కానీ అదే తృప్తి మనిషికి. ఈ 73 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకుని 74 వసంతాల కాలు పెట్టామంటే ఆ తృప్తే నాకు వయసును పెంచుతాం. ఈ జన్మదినాలు జరుపుకునే కంటే ముందు ఈ జన్మలో ఎంత మంచి పని చేశామనేది కూడా చాలా ముఖ్యమైన ఆలోచన. హిజాబ్ వివాదంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. మహిళల వస్త్రాధరణ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. స్త్రీలు సృష్టికర్తలు, వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు తాను చేతితో రాసిన కవితను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇటీవల నెలకొన్న హిజాబ్ వివాదంపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. నుదుటిన సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు హిజాబ్ ధరించడం ముస్కాన్ వ్యక్తిగత స్వేచ్ఛ అవుతుందన్నారు. ఎలా చేయాలి, ఏం ధరించాలి, ఏం చేయాలి అన్న విషయాలను మహిళల ఇష్టాయిష్టాలకే వదిలేయాలన్నారు. స్త్రీలు సృష్టికర్తలు అన్న కవిత వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందన్నారు. ఈ సందర్భంగా తాను రాసిన కవితను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. Women have been subjected to various kinds of discriminations for centuries together. Ultimately, in this century, in 21st century, we are getting some opportunities where we can go ahead, do something, study, pursue education, work, do whatever we want to. Ultimately, society is coming to a point where they are wanting to accept women and give us opportunities. Now, when issues like hijab are politicized, especially in schools and colleges, then the opportunities of these girl children will be very seriously hindered. So my sensitivity to the whole issue is wearing a hijab, not wearing a hijab is a personal choice. As a society, we have no right to interfere in their choice, point one. Point two is, let us just keep the politics out of schools and colleges, because once we do that, the opportunities of girl children will be very seriously hindered, and it is not good for our society. We really need more women in the workforce. We really need more women to be educated. We really need more and more women if India has to be on par with the developed nations of this world. If we hinder the growth of our girl children, we are not going to be a great society. So, and other issue here is, see, as India is a melting point of so many religions, we should really be very tolerant to each other's religions. If there is some fault in some religion, instead of looking at faults of that religion, look at the positive points. Look at the positive points and let us grow together as a society. See, and especially politicians, I believe our responsibility is to make sure that the religions amalgamate in a very positive way, rather than trying to separate them. There are divisive forces in this country or who are trying to, popularize this particular issue. I request with the girl children especially and their parents that this is a political issue. Please do not take it to heart and make sure that your girls महिलाओं के साथ है. बहुत ही सालों से, सेंचुरीज से हमारे ऊपर जाती होते हुए आ रहा है, और अभी 21वीं सदी में हम हैं, हमें मौके मिल रहे हैं पढ़ने के लिए, नौकरी करने के लिए, आगे बढ़ने के लिए. तो जब ये सारे मजहबी वाले बातें आ जाती है, इनको हवा दी जाती है, तो लड़कियों के अपॉर्चुनिटीज़ कम हो जाएंगे, लड़कियों की बढ़ोतरी रोक दिया जाएगा. तो मेरा दिल में बहुत अड़चन सा हुआ. मैंने कहा कुछ ना कुछ किसी ना किसी को बोलना है इसके ऊपर, और स्पेशली मैं इस सारे मामले में लड़कियों के माँ बाप से रिक्वेस्ट करना चाहती हूँ, ये जो भी मज़हबी बातों को लेके चल रही है वो चलने दे. लड़कियों को इतना स्ट्रांग बनाइए, इतना हिम्मत उनको दीजिए ताकि बाहर जाके वो ये सारे हालात फेस कर सके. और मेरा रिक्वेस्ट ये भी है, जो इन बातों को हवा दे रहे हैं, ये हिजाब की बात कर रहे हैं, अलग अलग चीज़ों के बारे में बात कर रहे हैं, स्पेशली जो शिक्षा के मंदिर है उनको शिक्षा तक सीमित रखिए. सियासत आप बाहर कर लीजिएगा, शिक्षा के मंदिरों को शिक्षा तक सीमित रखिएगा. बस इतना ही मेरा विनती है. हिजाब बिल्कुल नहीं होना चाहिए ना. मैं औरत हूँ, मैं शादीशुदा हूँ, मैं जब चाहती हूँ तो मैं सिंदूर पहनती हूँ, नहीं चाहती हूँ तो मैं सिंदूर नहीं पहनती हूँ. जब किसी को हिजाब पहनना है पहनेंगे, नहीं पहनना है नहीं पहनेंगे. वो अपनी अपनी चॉइस की बात है, वो अपने घर में उनके चॉइस की बात है. लेकिन हमें एज अ सोसाइटी कोई भी हक नहीं बनता उनके अपने मामले में, पर्सनल मामले में दखल देने का. ये मैं मानती हूँ. अगर मुझे कल कोई आके बोलेगा आपका पहनाव ठीक नहीं, ये मत करिए, वो मत करिए, मैं तो बोलूँगी प्लीज़ माइंड योर ओन बिजनेस. सो दैट शुड बी व्हाट द एटीट्यूड ऑफ द वुमेन शुड बी. दैट शुड हाउ अ सोसाइटी शुड बी. मेरा मानना ये है कि जितने सारे मज़हब इस देश में हैं, इन सबको घुल मिल के एक एनरिचमेंट होना चाहिए सोसाइटी में. ऐसा नहीं होना चाहिए कि एक दूसरे के मज़हब में जो
फ्लैश पॉइंट्स है, गलत पॉइंट्स है, उनको उठा दिया जाए, लेकिन जो राइट पॉइंट्स है उनको हाईलाइट करें और आगे चलते जाए। एक दूसरे में अच्छाई देखोगे तो अच्छाई दिखेगा, बुराई देखोगे तो बुराई दिखेगा। तो मेरा ये रिक्वेस्ट है कि ये जो यंगस्टर्स हैं जो अभी पढ़ रहे हैं, उनके दिल ख़राब करने से आने वाली सारी पीढ़ियाँ ख़राब हो जाएंगी और हमारे देश के डेवलपमेंट में ये सबसे बड़ा अड़चन हो सकता है। तो मेरा रिक्वेस्ट इतना ही है, स्कूल्स और कॉलेज में ये ज़रा फैलाइएगा मत, जो है सियासत का है वो बाहर ఇష్టపడి చదివితే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా గ్రంథాలయంలో అన్ని వసతులు కల్పించడం జరిగిందన్నారు. వివిధ రకాల ఉద్యోగాలు పొందడానికి పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధమయ్యే విధానాన్ని తెలియజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పట్టుదలతో చదివి తమ లక్ష్యాలను నెరవేర్చుకోవాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా చదివి ఉద్యోగాలు పొందాలని పేర్కొన్నారు. దాత ఆకుల గోపికృష్ణ 1 లక్ష రూపాయల విలువైన పుస్తకాలను జిల్లా గ్రంథాలయానికి వితరణ చేశారు. పుస్తకాలను వితరణ చేసిన దాత గోపికృష్ణకు జిల్లా కలెక్టర్ సన్మానం చేశారు. గ్రంథాలయ భవనం పైన విద్యార్థులకు భోజనశాల షెడ్డు ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్నా రాజేశ్వర్, కౌన్సిలర్ అనూష, ఆర్ఎండ్బి అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. తాళం వేసిన ఇల్లు టార్గెట్ చేసి దోచుకుంటున్నారు. ఇలాంటి ఘటనే బాన్సువాడ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ఓ వ్యాపారి ఇంట్లో చొరబడి 40 తులాల బంగారం, 20 తులాల వెండి, 2 లక్షల నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాన్సువాడ పట్టణంలోని ఎన్జిఓస్ కాలనీలో కిషన్ అనే వ్యక్తి ఇంట్లో భారీ చోరీ చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కిషన్ పట్టణంలో చికెన్ సెంటర్ వ్యాపారి. 2 రోజుల క్రితం ఆర్మూర్లో శుభకార్యానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా బీరువాలోని సుమారు 40 తులాల బంగారం, 20 తులాల వెండి, 2 లక్షల రూపాయల నగదును దొంగలు దోచుకెళ్లారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా డీఎస్పీ జైపాల్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధ్వర్యంలో వేలిముద్రలు సహకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాన్సువాడలోని ఎన్జిఓస్ కాలనీలో బస్టాండ్కి దగ్గరగా ఉన్నటువంటి కాలనీలో కిషన్ అని చెప్పి ఇతను చికెన్ వ్యాపారం చేస్తారు. వీళ్ళు 4 బ్రదర్స్, 3 బ్రదర్స్ వాళ్ళ చెల్లెలు ఆర్మూర్కి నందిపేట వాళ్ళ చెల్లెలు ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళారు. పైన ఫస్ట్ ఫ్లోర్లో లాక్ వేసుకొని వెళ్ళారు. రాత్రికి 11:30కి ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు తాళాలు పగలగొట్టి లోపల బీరువాను కూడా బ్రేక్ చేసి దాంట్లో ఉన్నటువంటి గోల్డ్ అందాజ 40 తులాల గోల్డ్, ఒక 20 తులాల సిల్వర్, నియర్లీ 2 lakhs క్యాష్ని గుర్తెలని దొంగలు తీసుకెళ్ళినారు. ఇది క్లూస్ టీం పిలిపించాము. క్లూస్ టీంతో పాటుగా ఇన్వెస్టిగేషన్ ఎవరైతే అఫెండర్స్ ఇలా ఎంఓ క్రిమినల్స్ని వెరిఫై చేస్తున్నాము. కేసు నమోదు చేసినాము. ఇక్కడ కొన్ని 3 ఫింగర్ ప్రింట్స్ కూడా కొన్ని ట్రేస్ అవుట్ అయినాయి. వాటిని టాలీ చేస్తాం. తర్వాత ప్రజలందరికీ, బాన్సువాడలోని ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏమైనా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఎవరు కూడా ఇళ్లలో విలువైన వస్తువుల్ని, నగదు, బంగారము, వెండి వస్తువులు ఎవరు పెంచుకోవద్దు, బ్యాంక్ లాకర్లో ఉంచుకోవాలి. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కరోనా మహమ్మారి పీడ తొలగిపోవాలని కోరుకుంటూ హైదరాబాద్ నుండి కాశీ వరకు బ్రహ్మంగారి గుడి పూజారి వెంకటాచార్యులు అఖండ కాశీ మహాపాదయాత్ర చేపట్టారు. కాగా ఈ పాదయాత్ర గురువారం కామారెడ్డి పట్టణానికి చేరుకుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్లోని శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సన్నిధికి చెందిన ప్రతినిధులు కాశీ వరకు మహా పాదయాత్ర చేపట్టారు.
ఈ పాదయాత్ర గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ పాదయాత్రకు కామారెడ్డి పట్టణానికి చెందిన పలువురు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సన్నిధి అర్చకులు మాట్లాడుతూ లోకం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సన్నిధి నుంచి కాశీ వరకు 40 రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ పాదయాత్ర నేటికి 5వ రోజుకు చేరుకుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సన్నిధి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం గ్రామం బ్రహ్మంగారి టెంపుల్ పూజారి తెలుగు రాష్ట్రాలు మరియు మన దేశము ఈ కరోనా నుంచి బయటపడాలని, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ యాత్ర ప్రారంభించింది. పాదయాత్ర రామోజీ హిల్ చుట్టూ కాశీ. ఈ రోజుల యాత్ర మొత్తం 40 రోజులు. ఈ ఆదివారం బయలుదేరాం. అది 4 రోజులు. 5వ రోజు ఆదివారం 6వ తారీఖు ఉదయం బయలుదేరాం. ఇప్పుడు ప్రకటనలు. అందరికీ నమస్తే. సో ఇప్పుడున్న పరిస్థితులలో దవాఖాన అంటేనే బుగులైతుంది. అక్కడ పోతే ఎట్లా చూస్తారో తెలియదు, డాక్టర్లకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు, బిల్లులు అయితే బాగా ఇస్తారు. కానీ గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ గత 10 ఏళ్లుగా అత్యంత తక్కువ పైసలకే మంచి ట్రీట్మెంట్లను ఇస్తున్నారు. జలుబు, దగ్గు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని రకాల జబ్బులను వీళ్ళు క్యూర్ చేస్తున్నారు అనమాట. సో ఇది గోదాం రోడ్ కామారెడ్డిలో ఉంది. గత 10 ఏళ్లుగా వీళ్ళు అక్కడే సర్వీస్ అందిస్తున్నారు. ఈ హాస్పిటల్ ని షిఫ్ట్ చేస్తున్నారు, వేరే దగ్గర పోతుందని కొంతమంది మాట్లాడుతున్నారట. అది నిజం కాదు. 10 ఏళ్ల సంది ఎక్కడ ఉందో ఇప్పుడు కూడా అక్కడే ఉంది. అండ్ వీళ్ళకి ఎటువంటి బ్రాంచ్లు కూడా లేవు. సో దయచేసి ఏవి నమ్మొద్దు. మీకేమైనా కావాలి అంటే గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ ని మాత్రమే సంప్రదించండి. శేషాద్రి స్కిన్ హాస్పిటల్ కామారెడ్డి అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు స్త్రీలకు మరియు పురుషులకు అన్ని రకాల చర్మ సౌందర్యానికి, అన్ని రకాల దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. మొహంపై మొటిమలకు మరియు జుట్టు రాలుటకు ప్రత్యేక చికిత్స చేయబడును. వివరాలకై శేషాద్రి స్కిన్ హాస్పిటల్, కొత్త బస్టాండ్ ప్రక్కన, కామారెడ్డి. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయుద్దీన్, సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4:30 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్, కామారెడ్డి. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి 74వ జన్మదిన వేడుకలు బీర్కూర్ మండల టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్పీకర్ పోచారం నిండు 100 ఏళ్లు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను బీర్కూర్ మండల టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కస్తూరిబా జ్యోతిబా ప్లే స్కూల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చిన్నారులకు పండ్ల పంపిణీ చేశారు. బీర్కూర్ శివార్లోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్పీకర్ జన్మదినం సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజ నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా బీర్కూర్ మండలం టీఆర్ఎస్ నాయకులు ఆయనకి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ స్వరూప, ఎంపీపీ రఘు, మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్, ఎంపీటీసీ సందీప్, కోఆప్షన్ ఆరిఫ్, ఆవారి గంగారం, మన్నాన్, ఫిర్దోస్, అజార్, అబ్దుల్ అహ్మద్, మండల సర్పంచులు, ఎంపీటీసీ కార్యకర్తలు పాల్గొన్నారు.
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకొని బాన్స్వాడ పట్టణంలోని సరస్వతి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఇందులో భాగంగా పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పోచారం శంభురెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో తపస్ ధర్నా గోడ ప్రతులను ఆవిష్కరించారు. 317 జీవో సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న హైదరాబాద్ లో నిర్వహించే ధర్నాకు ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో తపస్ ధర్నా గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పుల్గం రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తపస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ దోమకొండ పాఠశాలలో తపస్ గోడ ప్రతులను విడుదల చేశామని తెలిపారు. ఈ నెల 12న హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద 317 జీవో సవరణ చేయాలని పెద్ద ఎత్తున ధర్నా చేపడుతున్నామన్నారు. జిల్లాలోని అన్ని మండలాల ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా జీవోలో మార్పులు చేసి ఉపాధ్యాయులకు న్యాయం చేసే వరకు పోరాటం ఆగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు లక్ష్మణరావు, రామచంద్రం, ఆంజనేయులు, దత్తాచారి, లక్ష్మీపతి, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో 317 జీవో ద్వారా ఉపాధ్యాయులకు తీరని నష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని రద్దు చేయడం కానీ అదేవిధంగా సవరణ చేయడం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ 12వ తారీఖు రోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో రాష్ట్ర స్థాయి ధర్నా కార్యక్రమాన్ని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తీసుకుంది. దానికి అనుకూలంగా కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా 12వ తారీఖు రోజు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ధర్నా శిబిరానికి ఇచ్చేసి మన యొక్క వారిని ప్రభుత్వానికి వినిపించేటువంటి విధంగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామని, ఈ కార్యక్రమానికి అందరూ కూడా హాజరు కావాల్సిందిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా శాఖ పక్షాన ఉపాధ్యాయ మిత్రులందరినీ కోరుతున్నాను. బేర్కూర్ మండలంలోని కోదండరామ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యవచనం, రక్షాబంధనం, హృతిక్ వర్ణం తదితర పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రతిష్టాపన మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో ₹1 కోటితో పునర్నిర్మించిన కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొదటగా వేద పండితులు అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభించారు. రాములవారి ఉత్సవ విగ్రహ మూర్తులను మంగళ వాయిద్యాలు, పాండురంగ వార్కరీలు, భజనలు, కీర్తన మధ్య ఊరేగింపు చేపట్టారు. వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, బ్రాహ్మణ వృత్తిక్ వర్ణం, మండపారాధన, క్షేత్రపాలక, అగ్ని ప్రతిష్ఠ, గోపూజ, భారతి, మంత్రపుష్పం తదితర పూజలతో యజ్ఞం నిర్వహించారు. ఈ వేడుకల్లో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ నిజామాబాద్ సహాయక కమిషనర్ సోమయ్య, ఎంపీపీ రఘు, జెడ్పీటీసీ స్వరూప, ఏఎంసీ చైర్మన్ అశోక్, మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్, వీరేశం, శశికాంత్, ఆరిఫ్, మన్నాన్, అజార్, ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణతో గ్రహాణ
నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ విష్ణువే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః ఉదయేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః భవస్వరం చారితవరమాణే ఏవం గుణగ్రహ విశేషణ విశిష్టాయ శోభాపీఠో శ్రీనివాస్ రెడ్డి రామధేయస్య మాది మండల హెడ్ క్వార్టర్ ఉండే మండలం కొత్తది కాదు పాత మండే మంగళో భద్రవాదే బాదేహ ఆక్రంద దక్షిణతో గ్రహాణాం వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. ఘనంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు. పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్. హిజాబ్ వివాదంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు. సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి స్త్రీలకు ఉందని వెల్లడి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం సందర్శించిన కలెక్టర్. ప్రణాళికాబద్ధంగా చదివి ఉద్యోగాలు పొందాలని సూచించిన జితేశ్వరి పాటిల్. అంగరంగ వైభవంగా బేత్పూర్ రామాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక యజ్ఞాలు, భారీగా తరలి వచ్చిన భక్తులు. కామారెడ్డి జిల్లాలో తాళం వేసిన ఇంట్లో టార్గెట్ చేస్తూ అందిన కాడికి దోచుకెళ్తున్న దొంగలు. బాన్సువాడ పట్టణంలోని ఓ ఇంట్లో చొరబడి 40 తులాల బంగారం, 20 తులాల వెండి, 2 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి KNN, ప్రతిక్షణం ప్రజాపక్షం.